హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రిపేర్ చేద్దాము, రెడీ చేస్తున్నాము, మీరు చూసేయండి. 5 స్టెప్పుల్లో ఇది ప్రిపేర్ చేద్దాము. 1 గ్లాసు శనగపప్పుకి 3 గ్లాసులు మైదా, 2 టేబుల్ స్పూన్ సూజీ రవ్వ, కొంచెం పసుపు, అర టేబుల్ స్పూన్ పంచదార వేసి వాటర్ వేసి లూజ్గా కలిపి దాన్ని ఆయిల్ వేసి మునిగేటట్టుగా ఆయిల్ వేసి పక్కన పెట్టేయండి. 1 గంట సేపు పక్కన పెట్టండి. రెండో స్టెప్పు, 1 గ్లాస్ శనగపప్పుకి అరగంట నానబెట్టి కుక్కర్లో శనగపప్పు, పసుపు వేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి వాటర్ డ్రైన్ చేసి శనగపప్పుని యాలకులు వేసి మిక్సీ చేసి రెడీ చేయండి. థర్డ్ స్టెప్, 1 గ్లాస్ శనగపప్పుకి 1.5 గ్లాసు బెల్లం చిన్నగా కట్ చేసుకొని 1/2 గ్లాస్ వాటర్ వేసి లేత పాకం పట్టి అందులో మిక్సీ చేసిన శనగపప్పుని వేసి దగ్గరికి అయ్యాక దించేయండి. చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టండి. ఫోర్త్ స్టెప్, పైన కలిపిన మైదా పిండి శనగపప్పు ఉండల కన్నా డబల్ సైజులో రెడీ చేసుకొని ఉంచండి. వీటిని ఫిఫ్త్ స్టెప్, మైదా పిండిని అరటి ఆకుపై ఒత్తుకొని దాంట్లో పూర్ణాన్ని పెట్టి తిరిగి ఒత్తి పెనం మీద నెయ్యి వేసుకుని 2 వైపులా కాల్చుకోండి. ఇవి స్ట్రీట్ మార్కెట్ కన్నా చాలా స్వీట్గా చాలా బాగుంటాయి. ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.